కాబట్టి ఇది కొంచెం డిసిప్లిన్ అనేది పోలీస్ ఫోర్స్ కూడా చెప్పండి ద్వారా అధ్యక్షుడు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎవరు అడిగినా అదేగా మీరు అడిగినా మీరు తిప్పి అడుగుతారు అంతే. చెప్పండి మంత్రి గారు, చాలా కళాతీతం అయింది. మీ ధర్మ కూడా నేనే చెప్పేస్తాను అధ్యక్ష. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అధ్యక్ష. అక్కడ 1000 రూపాయల ప్రాణం అనుకుంటే మనం దేనికి తూకం వేస్తామో ఒకసారి సభ్యులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. అది 1000 రూపాయల వరకు మనకి ఈరోజు ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అధ్యక్ష. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో జీవో నెంబర్ 21, ఇది ఎప్పుడు ఇచ్చిన జీవో అంటే అధ్యక్ష 21/10/2020లో ఇచ్చిన జీవో అధ్యక్ష. 1000 రూపాయలు ఫైన్ విధించాలి హెల్మెట్ లేకుండా అన్నది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన యాక్ట్ ఇది. సో నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ 1000 రూపాయల వరకు అంటే 100 రూపాయల చలనం నుంచి 1000 రూపాయల చలనం వరకు మార్చారు అంటేనే ఎక్కడ కూడా మార్పు రావట్లేదు. ప్రతి తల్లిదండ్రులు, చాలా మంది తల్లిదండ్రులకి ముఖ్యం కడుపు కోత మిగిలిపోతుంది. హెల్మెట్ లేకుండా నడపడం వల్ల మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా అవతల జాగ్రత్తగా రాకపోయినా కూడా యాక్సిడెంట్ అయితే అక్కడ చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. హెడ్ భూమికి తగిలి చనిపోయే పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటి నేపథ్యంలో వేసిన పరిస్థితి అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష సుమారుగా మళ్ళీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం అధ్యక్ష, అంటే సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంత ఇనిషియేషన్ తీసుకుందంటే దీని మీద డెఫినెట్గా జాతీయ రహదారి భద్రతా మండలి అని చెప్పి అదొకటి, రాష్ట్ర రహదారి భద్రతా మండలి అని 2 కమెంట్స్ చేసుకుని ఈ జాతీయ భద్రతా రహదారి మండలికి సీఎం గారిని చైర్మన్గా పెట్టి అదేవిధంగా మనకి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అదేవిధంగా ఆల్ డీజీపీస్ని ఇందులోని ఒక సభ్యులుగా ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం డెఫినెట్గా ఒక 2 టైమ్స్ అయినా వాళ్ళు కూర్చొని దీని మీద రివ్యూ చేయాలి అధ్యక్ష. అదేవిధంగా స్టేట్కి సంబంధించి అదేవిధంగా డిస్ట్రిక్ట్కి సంబంధించి ఒక్కొక్క కమిటీలు ఏర్పాటు చేశారు అధ్యక్ష. స్టేట్కి సంబంధించిన దాంట్లోని కూడా ఇమీడియట్గా మనకి మళ్ళా సీఎం గారిని అదేవిధంగా డీజీపీ గారిని రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ని అదేవిధంగా ఆర్ఎన్వి మినిస్టర్ని వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి మళ్ళీ కమిటీ ఏర్పాటు చేసుకుని ప్రతి నెల కంపల్సరీగా దీని మీద ఒక రివ్యూ కూర్చునే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఈ రోజు మనకి డిస్ట్రిక్ట్ లెవెల్కి వచ్చేసరికి కలెక్టర్ చైర్మన్గా ఉండి మళ్ళీ ఎస్పీ ఒక సభ్యుడిగా ఉండి అక్కడ కూడా మనకి ప్రతి 15 రోజులకి ఒకటి డెఫినెట్గా రివ్యూ చేసుకోవాలి, దాని మీద మెజర్స్ పాటించాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్ అధ్యక్ష. యాజ్ పర్ దట్ మనం పనిచేస్తూ అన్ని విభాగాలతోని కూడా కోఆర్డినేట్ చేస్తూ ఈ మధ్య కాలంలో రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిపి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా క్రియేట్ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. ప్రతిసారి అదేవిధంగా అధ్యక్ష రోడ్ యాక్సిడెంట్లు జరగకుండా బ్లాక్ స్పాట్స్ ని సుమారుగా 961 బ్లాక్ స్పాట్స్ ని కూడా మేము ఐడెంటిఫై చేసి దగ్గర 1117 సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళకి ఎప్పటికెప్పుడు అక్కడ 24/7 పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అక్కడ కాపలా పెట్టి వాళ్ళు డ్యూటీలు వేసి ఇంత పని చేస్తున్నా కూడా ఎక్కడో ఒక యాక్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది అధ్యక్ష. ఆ యాక్సిడెంట్ అనేది నిర్లక్ష్యం కారణంగా జరుగుతుందా లేకపోతే రోడ్డు వల్ల ఏదైనా అన్ఫార్చునేట్లీ జరుగుతుందా, ఇందువల్ల జరిగిన అధ్యక్ష కొన్ని ప్రాణాలు అయితే పోతున్నాయి అధ్యక్ష. ఇందాక మనం అబ్జర్వ్ చేసుకుంటే అధ్యక్ష 2001 నుంచి 2024 వరకు అధ్యక్ష ఫ్యాటల్ యాక్సిడెంట్స్ నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ గురించి చూసుకుంటే అధ్యక్ష దగ్గర ఒక ఈ 4 సంవత్సరాలు 2021లో 7585 ఫ్యాటల్ యాక్సిడెంట్స్ అధ్యక్ష. ఒక్క సంవత్సరంలో అతి ఘోరమైన యాక్సిడెంట్లు జరిగినవి. 2022లో 7688 అధ్యక్ష, 2023లో 7516 అధ్యక్ష, 2024లో 6902 అధ్యక్ష. అంటే సుమారుగా అతి ఘోరమైన ప్రమాదాలు ఎన్ని జరిగినాయో జస్ట్ సభ్యులకి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. అదేవిధంగా నాన్ ఫ్యాటల్ యాక్సిడెంట్స్ చూసుకుంటే అధ్యక్ష 10,000 దాటినాయి అధ్యక్ష అన్ని కలిపి. వీటిలో అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా 2021లో అధ్యక్ష 2577 మంది చనిపోయారు అధ్యక్ష. కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల. ఇక్కడ మీరే ఆలోచించుకోవాలి, ఈ 1000 రూపాయల ఫైన్ అన్నది రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా మొదలు పెట్టలేదు, టు బి ఇంప్లిమెంటెడ్. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి మేము ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నాం. కానీ కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్ట్ కింద కొంత మూవ్మెంట్ అనేది జరిగింది. మీరు అక్కడ జరిగిన సిచ్యువేషన్ మీరు చెప్తున్నారు కానీ స్టేట్ మొత్తంలో ఎక్కడ 1000 రూపాయల ఛానల్ అన్నది ఇంకా లేదు, టు బి ఇంప్లిమెంటెడ్. కానీ దీని మీద కూడా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాతనే పెట్టాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇంకా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం. మీరే ఆలోచించండి, 2022లో 3042 మంది చనిపోయారు అధ్యక్ష కేవలం హెల్మెట్ లేని కారణంగా. 2023లో 3108 మంది చనిపోయారు. 2024లో 3400 మంది చనిపోయారు అధ్యక్ష. అంటే ఒక హెల్మెట్ లేని కారణంగా చనిపోయిన వాళ్ళ సంఖ్య చూస్తున్నాం. అదేవిధంగా ఇంజూరియస్ పర్సన్స్ చూస్తే డబల్ ట్రిపుల్ ఉన్నారు అధ్యక్ష.
ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. నేనేమంటానంటే అధ్యక్ష, పోలీస్కి వాళ్ళ డ్యూటీ నిజంగా మీరు అన్నట్టు తాళం తీసుకుంటారు, జేబులో పెట్టుకుంటారు, పక్కకి వెళ్ళమంటారు. మనమే వెళ్తుంటాం రోడ్డు మీద, ఎవరినో చూస్తాం, వాడు కొత్తగా బండి కొనుక్కుంటాడు, ఇలా 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 వెళ్తుంటాడు అధ్యక్ష. వాడు చనిపోవడమే కాకుండా ఎవరిని ఎంతమందిని చంపేస్తాడో భయపడతాం, మనం ఎక్కడికి వెళ్ళి పడతాడని భయపడతాం. అంటే ఒక తల్లికి సంబంధించిన కడుపు కోత నాకు ఇప్పటికీ అర్థం కాదు అధ్యక్ష. యావరేజ్ అని చూసుకుంటే ₹1,00,000 బండి యావరేజ్ అని చూసుకునే ₹1,00,000 బండి కొనుక్కునే వాళ్ళు ₹300 పెట్టి హెల్మెట్ పెట్టుకోవడానికి ఏంటి అధ్యక్ష? నేనేమంటానంటే తప్పు అని మాట్లాడను. ₹300 పెట్టి హెల్మెట్ ఈరోజు గవర్నమెంట్ పెట్టుకుంటుందంటే ఆ పోలీసుని కూడా మీరు అర్థం చేసుకోండి. తాళం తీసుకున్నాడు, రూట్ గా బిహేవ్ చేశాడు. రూట్ గా బిహేవ్ చేయడం కాదు, టార్గెట్లు ఈ గవర్నమెంట్ లేదు. మీకు నేను కంఠాబద్ధంగా చెప్పగలను, రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి టార్గెట్లు లేవు. ఎందుకు లేవో కూడా మీకు చెప్తాను. ఈ రోజు లాస్ట్ టైం అధ్యక్ష ఒకసారి మీకు దీని గురించి చెప్పాలి అధ్యక్ష. అంటే అమ్మాయిలు కాబట్టి నేను ఫోటో బయట పెట్టలేకపోతున్నాను. మొన్న రీసెంట్ గా కృష్ణా బ్యారేజ్ మీద నేను చూసిన సంఘటన అధ్యక్ష. ఒక స్కూటీ మీద 4 ఆడపిల్లలు వెళ్ళిపోతున్నారు జామ్ అనుకో. అంటే అమ్మాయిలు వెళ్ళిపోవడం ఎంపవర్మెంట్ పర్వాలేదు, బాగానే ఉంది, కానీ 4 వెళ్ళడం ఏమైనా యాక్సిడెంట్ జరిగితే అధ్యక్ష, 4 అబ్బాయిలు ట్రిపుల్ వెళ్ళినా డబుల్ వెళ్ళినా అంటే మీరు అంటారు కదా, అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, అలా కాదు అధ్యక్ష. సాధారణంగా అబ్బాయిల్లో ఉన్న పర్సెప్షన్ ఎలా ఉంటదంటే, అమ్మాయిలు ట్రిపుల్ వెళ్ళిపోయినా పోలీసులు ఏమనరు, అమ్మాయిలు హెల్మెట్ పెట్టుకోకపోయినా ఏమనరు, ఇలా మాట్లాడతారు. కానీ అమ్మాయిలు 4 వెళ్ళిపోతున్నారు అంటే జస్ట్ ఎందుకంటే అదే అమ్మాయిలు ఎందుకు తీసుకొచ్చారంటే నేను చూశాను అధ్యక్ష దాని సంఘటన. అంటే ఈ రకంగా మనకు హెల్మెట్ లేకుండా వాళ్ళు చేయటం. ఒకసారి ఎంతో నాకు బండి కొను, నా అమ్మ బండి కొను. ఈ రోజుల్లో తల్లిదండ్రులు బండి కొనాలంటే భయపడుతున్నారు. మళ్ళా పిల్లోడు మంచిగా వస్తాడా లేడా అని భయం. ఎంతమంది పిల్లలు అధ్యక్ష, లైసెన్స్ లేని వాళ్ళు కూడా ఈరోజు 2 వీలర్ నడుపుతున్నారు. లైసెన్స్ లేని వాడు కారు నడిపి యాక్సిడెంట్ చేస్తే ఇన్సూరెన్స్ కూడా చనిపోయినోడికి రావట్లేదు అధ్యక్ష. ఇక్కడే మన ఎమ్మెల్సీ గారు ఒక ఆయన చనిపోయారు, మన షాబ్జీ గారు. ఆయనకి ఈ రోజు వరకు ఇన్సూరెన్స్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఒక మైనర్ డ్రైవింగ్ యాక్సిడెంట్ లో ఆయన చనిపోయారు. అందువల్ల ఈ రోజుకి కూడా ఇన్సూరెన్స్ రాలేదు అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష లాస్ట్ ఇంకొక చలనాల గురించి కూడా అడిగారు అధ్యక్ష. యాక్సిడెంట్ చేసిన అతను ఆయనకి ఇన్సూరెన్స్ చనిపోయిన అతనికి రాలేదు ఇన్సూరెన్స్, బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. నేనేమంటానంటే అధ్యక్ష, ఇక్కడ మనకి ఒక కొమ్మారెడ్డి అవినాష్, ఆయన లాస్ట్ ఈ చరణానికి సంబంధించి అధ్యక్ష డేటా ఎవాల్వ్ సొల్యూషన్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక యాప్, ఒక సొల్యూషన్స్ లోని ఒక యాప్ ని పెట్టి చలనాస్ అన్ని కూడా కలెక్ట్ చేశాడు అధ్యక్ష. అతగాడు సుమారుగా ₹100 కోట్ల పైన వసూలు చేసి దగ్గర ₹50 కోట్ల అతను సొంతానికి వాడుకొని గవర్నమెంట్ కి కట్టకుండా ₹50 కోట్ల అతని మీద కేసు కూడా ఫైల్ అయింది. కేసు ఆల్రెడీ ఇప్పుడు నడుస్తుంది, కేసు కూడా నడుస్తుంది. ఒక ₹10 కోట్ల ఏదో రిఫండ్ చేశాడని చెప్పి మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పున్నారు అధ్యక్ష. ఇంకా డబ్బులు కట్టాల్సి ఉంది, అతని మీద లీగల్ గా యాక్షన్ తీసుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ అని చెప్పి NIC, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చలానా సిస్టమ్. ఇది నేను ఎందుకు ఇందాక క్లియర్ గా చెప్తున్నానంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్, ఇది there is no targets to state government. స్పాట్ లో కట్టించుకోకుండా విషయం ఏంటంటే సార్ మీరు అలా అంటే అలా సార్, భయం ఉండాలి సార్. మనం పంపించండి, 4 వీలర్స్ పంపిస్తున్నారు కదా, అలాగే 2 వీలర్స్ కూడా పంపించండి. మాక్సిమం అలాగే జరుగుతున్నాయి సార్. కొంతమంది ఆపితే ఆగుతారా సార్, సిగ్నల్ బంద్ పారిపోతుంటారు. ఆ సిగ్నల్ మళ్ళీ మేమేమో ట్రేస్అవుట్ చేసుకుని నెంబర్ ఆ నెంబర్ కి డైరెక్ట్ గా ఈ ఛానల్ రూపంలో డబ్బులు ఫైన్ చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళు NIC వాళ్ళు ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చేది కూడా 35% పోలీస్ డిపార్ట్మెంట్ కి వాళ్ళు తీసుకున్న చలనాలు ఇస్తారు. అంతకు మించి ఇక్కడ రాష్ట్ర గవర్నమెంట్ కి ఎటువంటి చలనాలకు సంబంధించి లేదు అధ్యక్ష. నేనేమంటానంటే అధ్యక్ష, ఇప్పుడు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, మనం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నా, మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న మనం కానీ తల్లిదండ్రులు కానీ వీళ్ళందరూ కూడా కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యాక్సిడెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేయాల్సిన బాధ్యత కూడా ఉంది అధ్యక్ష. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఈ రోజు ₹1000 ప్రాణం కన్నా ఎక్కువ కాదు, అలాగని ₹1000 వేసి ప్రజల మీద భారం వేయాలన్న పద్ధతి కూడా గవర్నమెంట్కి లేదు. కాకపోతే కనీసం ఒక భయం క్రియేట్ చేయడానికి, కనీసం వాళ్ళకు ఒక బాధ్యత క్రియేట్ చేయడానికి ఆ ఒక్క విషయంలోని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీరు ఏదో రూట్ గా బిహేవ్ చేస్తున్నారు, లేకపోతే 1 or 2 మెంబర్స్ ఉండొచ్చు రూట్ గా బిహేవ్ చేసేవాళ్ళు, కానీ మీరు కూడా నేను డిపార్ట్మెంట్ తరపున అభ్యర్థించేది ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా తప్పుగా అనుకోకండి.
ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరికి కూడా వాళ్ళ చుట్టము కాదు, వాళ్ళు ఎవరో కక్ష కూడా కాదు, కేవలం వాళ్ళ ప్రాణాలు కాపాడే ప్రక్రియలో వాళ్ళు గనక రూల్స్ కి వ్యతిరేకంగా వెళ్తే వాళ్ళు ఆపే ప్రయత్నమే. మేము కూడా మీరు చెప్పిన సూచనల్ని మా డిపార్ట్మెంట్ వాళ్ళకి అందించి మరి అంత రూట్ గా బిహేవ్ చేయకుండా ఉండే చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేసుకున్నాను అధ్యక్ష. క్వశ్చన్ నెంబర్ 136 మాధవరావు గారు నా కూర్చోండి. నెక్స్ట్ మీ క్వశ్చన్ ఉంది, కూర్చోండి. అరే ఇది మంచి ప్రాక్టీస్ కాదు. వినండి మేడం, ఎందుకంటే మీకే ఉపయోగపడేది సార్. పక్క రాష్ట్రాల్లో ఒక జియో ఆవిడ ఉపయోగపడి చెప్పదు, ప్రజలకు ఉపయోగపడి ప్రజలకే సార్. జియో పక్క రాష్ట్రాల్లో జియో ఉంది సార్. 2 వీలర్ ఏదైతే సేల్ చేసేటప్పుడే రిజిస్ట్రేషన్ ఛార్జెస్, లైఫ్ ట్యాక్స్ ఎలా కలెక్ట్ చేస్తారో 2 హెల్మెట్లు కూడా తీసుకుంటేనే బైక్ అమ్మే రూల్స్ ఉన్నాయి సార్ పక్క రాష్ట్రాల్లో. దయచేసి బైక్ అమ్మేటప్పుడే 2 హెల్మెట్లు తోలేవాడికి వెనకవాడికి కూడా హెల్మెట్ కంపల్సరీ కొనాలనే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కొత్తగా కొనుక్కునే వాళ్ళందరికీ హెల్మెట్లు వస్తాయి. రెండోది అధ్యక్ష, గతంలో ఆల్రెడీ బళ్ళు కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా మీరు 1000 రూపాయలు చలాన్ డబ్బులు తీసుకొని అకౌంట్లో వేసే బదులు ఆ 1000 రూపాయలు 2 హెల్మెట్లు కనుక ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడే ఫైన్కి ఆ 2 హెల్మెట్లు రోజు పెట్టుకొని తిరుగుతారు అధ్యక్ష. హెల్మెట్లు ఇచ్చేస్తే అయిపోతుంది కదా. పొద్దున సాక్షి పేపర్లో ఆర్టికల్ వస్తుంది అధ్యక్ష, మాకు హెల్మెట్లు కూడా ప్రభుత్వం అమ్ముకుంటుంది అని. ఓకే, మీ సూచన తీసుకుంటాము. ఇందాక ఒక ప్రశ్నకి సమాధానం మర్చిపోయిన అధ్యక్ష, రెండో వ్యక్తి హెల్మెట్ పెట్టుకునేది అది కూడా కంపల్సరీ సార్. ఇది ఒక హెల్మెట్ కి డబ్బులు కడితేనే ఇది ప్రాబ్లం వస్తుంది. అందువల్ల కొంచెం ఇది కూడా కంపల్సరీగా రెండో వ్యక్తి కూడా హెల్మెట్ పెట్టుకోవాలి, డెఫినెట్ గా పెట్టుకోవాలి. క్వశ్చన్ నెంబర్ 13683 మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్. సార్ ధన్యవాదాలు అధ్యక్ష. 2024-25 ఆర్థిక సంవత్సరంలో నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రభుత్వం అమలు చేయలేదు అధ్యక్ష. బీసీ ప్రశ్న సమాధానం ఉత్పన్నం కాదు అధ్యక్ష. తిరుమల మాధవరావు అధ్యక్ష, క్లుప్తంగా 2 గంటల అయింది క్వశ్చన్ అవరు. మీరు సూటికాడుగా సింగిల్ సప్లిమెంటరీ. అధ్యక్ష, మంత్రి గారు 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాన్ని అమలు చేయట్లేదని చెప్పారు అధ్యక్ష. మేము అడిగింది 2024-25 మధ్యకాలంలో నిరుద్యోగ వృత్తి పథకం కింద